హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివారెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్గా మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్షర్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇన్షర్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఫొటోసా వీడియోసా అని అడుగుతుంది. ఫొటోస్ మనం థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫొటోస్ అడుగుతుంది. ఫొటోస్ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. బ్లాంక్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడుతున్నాయండి. ఫస్ట్ వచ్చేసి కలర్స్, నెక్స్ట్ డిజైన్స్ అండ్ తర్వాత ప్యాటర్న్ టైప్లో మనకు డిజైన్స్ కూడా కింద స్క్రోల్ చేస్తే కనబడతాయి. ఇక్కడ మీది కంఫర్టబుల్గా అయితే ఏది నచ్చితే అలా తీసుకోండి. నేనైతే గ్రాడియంట్లో తీసుకుంటున్నాను ఒకటి. నెక్స్ట్ మనం హెడ్డింగ్స్ ఇవ్వాలి కదా, హెడ్డింగ్స్ ఇద్దాం. శివారెడ్డి ఎక్కడైనా మనం ప్లేస్ చేయొచ్చు అండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మిడిల్లో. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఇలా చూపిస్తాను. మీకు ఎలా నచ్చితే అలా చూడండి. మనకు శివారెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఉంది కదా, మనకు కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కింద స్క్రోల్ ఇక్కడ కింద కనపడుతుంది కదా, ఇలా ఇలా టచ్ చేసి మీకు స్టైల్స్ అనేది మీకు కనపడుతుంటాయి. మీకు నచ్చితే టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి, అది ఓకే అయిపోతుంది. అలాగే మనం ఈ హెడ్డింగ్స్ మనము స్టైల్గా కూడా మనం చేసుకోవచ్చు అండి. ఒకసారి అవి కూడా చూద్దాం. ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక్కో హెడ్డింగ్ ఒక్కో స్టైల్లో నేను ప్లేస్ చేశానండి. మీకు అర్థం కావాలని చెప్పి నేను ఇలా సింపుల్గా చెప్తున్నాను. మీకు మీ ఐడియా ప్రకారం మీరు దేనిపైన వీడియో చేస్తున్నారు దానిపైన మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది వీటికి. సైజ్ పెంచడం కానీ, ఇక్కడ వంకర్లు తిప్పడం కానీ, ఇలా కూడా చేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను నార్మల్లో పెడుతున్నా. శివారెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పి నేను ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టానండి. తర్వాత మనం ఇమేజెస్ మనం వీటిలోకి ఎలా తీసుకోవాలని చెప్పి అది కూడా చూద్దాము. నెక్స్ట్ మనం ఇమేజెస్ ఎలా ప్లేస్ చేయాలి అది కూడా చూద్దాం. ఇక్కడ పిఐపి అని చెప్పి ఒక సింబల్ కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజెస్ మీరు తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకటి బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ తీసుకున్నాను. ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా. అండ్ ఇంకా మనకు ఏమైనా సింబల్స్ కావాలన్నా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అండి, అది కూడా చూద్దాం. సింబల్స్ ఈ టైప్ అనమాట, ఇవి కూడా మనం తీసుకోవచ్చు. మీకు అర్థమయ్యేదని నేను సింపుల్గా చెప్తున్నాను, మీరు కస్టమైజ్డ్గా చేసుకోండి. ఇలా అండి ఇది ప్రాసెస్. ఫ్రేమ్ కాబట్టి ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్. మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు థంబ్నెయిల్స్.
ఇక్కడ ఇంకో విషయం అండి, కింద మనకు క్యాన్వాస్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా, నో ఫ్రేము 1:1 4:5. మనకు యూట్యూబ్లో ఎప్పుడైనా కానీ 16:9 తీసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత సేవ్ చేసుకోవడం అంతే. సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ చేసేసుకోండి. సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.